అల్లు అర్జున్ నటించిన జులై సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. అందులో బ్యాంక్ రాబరీ సీన్ సినిమాకి హైలైట్. హాలీవుడ్ మూవీ రేంజ్లో ఆ సీన్ అయితే ఉంటుంది. ఆ ప్లానింగ్, ఆ ఎగ్జిక్యూషన్, హబ్బో, సినిమా చూసిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ఇంత ఎలివేషన్ ఎందుకు అనుకుంటున్నారా? అచ్చంగా అలాంటి ఓ రాబరీని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జరిగింది. అయితే సినిమాలో దుండగులు బ్యాంకుకు కన్న వేస్తే, ఇక్కడ దొంగలు మాత్రం ఓ ఏటీఎం సెంటర్కే కన్న వేసేశారు. హైలైట్ ఏంటంటే ఏటీఎం చోరీకి దుండగులు లగ్జరీ కార్లో రావటం. శుక్రవారం రాత్రి 2:40 కొందరు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఫార్చునర్ కారులో లింగగిరి రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ దగ్గరికి వచ్చారు. కారు దిగి ఏటీఎం సెంటర్ తాళాలను పగలకొట్టి కొంచెమే పైకెత్తి లోపలికి ప్రవేశించారు. అందులో ఒకడు కటింగ్ మిషన్ పట్టుకొని ఏటీఎంలోకి ప్రవేశించగా, మరొకరు స్ప్రే బాటిల్ లైటర్తో లోపలికి ఎంటర్ అయ్యాడు. ఏటీఎం మిషన్ను కట్ చేసిన తర్వాత షట్టర్ను కిందకి వేసి ఎవరూ రాకుండా బయట ఒకడు కాపలాగా ఉన్నాడు. మొదటగా వెంట తెచ్చుకున్న స్ప్రే బాటిల్తో ఏటీఎం మిషన్కు నిప్పంటించి, ఆ తర్వాత కటింగ్ మిషన్లతో ఏటీఎం కట్ చేసి లోపల ఉన్న నగదు పెట్టెలను తీసుకున్నారు. వచ్చిన పని అయిపోగానే దోచుకున్న నగదుతో అక్కడి నుంచి పారిపోకుండా ఈ దొంగలు మరో దరిద్రం పని చేశారు. పారిపోయేటప్పుడు చివర్లో షట్టర్ను కిందకేసి మళ్ళీ ఏటీఎం సెంటర్కు నిప్పంటించి కారులో పారిపోయారు. అయితే ఈ మొత్తం రాబరీని జులై సినిమాలో టైం పెట్టుకున్నట్టుగానే కేవలం 15 నిమిషాల్లోనే అత్యంత చాకచక్యంగా పూర్తి చేయడం గమనార్హం. ఈ మొత్తం భాగవతం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలో మంటలు చెలరేగడాన్ని గమనించినటువంటి కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సిఐ చెరమంద రాజు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పూర్తిగా పరిశీలించి దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దొంగతనం హుజూర్ నగర్లో ఒక్కసారిగా భయాందోళన సృష్టించింది. ఏటీఎం నిర్వాహకుల సమాచారం ప్రకారం 2 రోజుల క్రితమే సుమారు 20 లక్షల రూపాయలను ఏటీఎంలో నింపారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.